హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాయి. ఈరోజు పిడికిరాల కుకింగ్ ఛానల్ స్పెషల్ వచ్చేసి మటన్ పచ్చడి అండి. మటన్ పచ్చడి చేయబోతున్నాను. మటన్ పచ్చడి ఎలా చేయాలి ఏంది? మటన్ పచ్చడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది. నేను 2-3 సార్లు పెట్టా. చాలా బాగుంటుంది అసలు మటన్ పచ్చడి. వేడి వేడి అన్నం వేసుకొని చక్కగా ముద్దపప్పులో కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్. మటన్ పచ్చడి సూపర్ మంచిది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామండి. ముందు చూద్దామండి. ఇప్పుడు కళాయి పెట్టుకుందాం. మనం కళాయి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఫస్ట్ మెంతులు వేసుకున్నాం ఫ్రెండ్స్. మెంతులు ఒక స్పూను. మనం మటన్ ఎంత తీసుకున్నాం? 1/2 కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్. 1/2 కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీకి 1 స్పూను మెంతులు. 1 స్పూను మెంతులు. 1 స్పూను మెంతులు బాగా వీటిలో వేయించుకోవాలి. 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు. 1 స్పూను, 1 స్పూను ఆవాలు. ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి మనం. ఈ మటన్ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్, నిల్వ ఉంటుంది. దాదాపు 2-3 నెలలు కూడా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. చక్కగా చేసుకుంటూ పెట్టుకునే విధానం బట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మగ్గేటప్పుడు జీలకర్ర 1 స్పూను. ఈ 3ని మనం బాగా వేయించుకుందాం. ఈ 3ని ఇలా బాగా వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు ఫ్రెండ్స్, కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి వేయించుకొని చక్కగా మిక్సీ పెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. పదార్థాలు ఎందుకు చెప్పలేదంటే ఫ్రెండ్స్, ఇలా చూపిస్తే మీకు కూడా అర్థమైద్దిలే అని చూపిస్తున్నా ఫ్రెండ్స్. అందుకని చూడండి, మనం దీంట్లోకి ఏమేమి వేసుకున్నాం మళ్ళీ చెప్తున్నా. మెంతులు, జీలకర్ర, ఆవాలు 3 స్పూన్లు వేసుకున్నాం. ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకుందాం. చిన్న సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి చిన్న ఐటమ్స్ కదా, మారుతాయి. అందుకని సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. చక్కగా ఇలా వేయించుకోవాలి కంపల్సరిగా ఫ్రెండ్స్. మటన్ పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా దబక్కన మనం ఏం కూర లేకపోయినా చక్కగా మటన్ మచ్చని ఒక ముక్క వేసుకొని మటన్ తినాలనిపించినప్పుడు, మటన్ అందుబాటులో లేదనుకో ఓ ముక్క వేసుకొని కొద్దిగా గ్రే వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వేగిపోయాయి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడే వేగిపోయాయి కదా. ఇది ఇప్పుడు దించేసుకుందాం మనం. ఈ కొంచెం చల్లార్చినాక మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టినాక మళ్ళీ చూపిస్తా దీన్ని. ఈ కలర్ చేంజ్ అయినాయి కదా. ఎక్కువ ఉన్న మారితే కలరు పచ్చడి అనేది కొంచెం కలర్గా నల్లగా పడింది ఫ్రెండ్స్. అంతే, ఏం లేదు. టేస్ట్ మాత్రం బాగుంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇప్పుడు వేగిపోయినాయి కదా. దించేసుకుందాం మనం. ఇవి దించేసేసుకొని బాండీ పెట్టుకున్నాం మనం. ఇవ్వండి, బాండీ పెట్టుకొని ఒక 1/4 కిలో నూనె పోసుకుందాం. నేను 2 గంటలు పోసే ఉంది ఫ్రెండ్స్. ఇంకా 1 గంట పోస్తా. ఇక 1/4 కిలో ఆయిల్ పోసుకున్నా. 1/4 కిలో ఆయిల్ 1/4 కిలో పోసుకోండి ఫ్రెండ్స్. ఈ గంటతో మీరు పోసుకోవాలనుకుంటే 4 గంటలు పోసుకోండి ఫ్రెండ్స్. 4 గంటలు ఈ గంటతో. ఈ గంట కానీ మీ ఇంట్లో ఉంటే 4 గంటలు. గలాస్ అనుకో, గిద్ద గలాస్ అనుకో, 2 గిద్దలు అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ ఏడెక్కిద్ది కదా. ఈ లోపల మనం మటన్ చూపిస్తా. మటన్ వచ్చేసి నేను 1/2 కేజీ తీసుకున్నా ఫ్రెండ్స్. 1/2 కేజీ తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టా. ఉప్పు పసుపు వేసి చక్కగా ఉడకబెట్టి సన్న ముక్కలు కోసుకున్నా. చిన్న ముక్కలు. ఇగో చూడండి, చిన్న పీసులు చక్కగా ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎముకలు లేకుండా మెత్తటి మాంసం ఫ్రెండ్స్. మెత్తటి మాంసం, ఎముకలు లేకుండా మెత్తటి మాంసం ఇలా కట్ చేసుకోవాలి. ఉడకబెట్టి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకొని చల్లారినాక చిన్న ముక్కలు ఇలా చిన్న పీసులు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. నేను ఇలా కట్ చేసుకొని చూపిస్తున్నా మీకు. శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసి కుక్కర్ ఉంటే కుక్కర్లో అయితే 3 విజిల్లు, మామూలుగా అనుకో ఉడికేదాకా
కాస్త ఒక చుక్క నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసి. నేను ఉడకబెట్టుకొని చల్లారినాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసేయో ఇలా. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇది చల్లారిపోతాయి. ఇంతలోకే మనం వేడెక్కుతుంది కదా, కొంచెం మెంతులు తాలింపుకి ఫ్రెండ్స్, తాలింపుకి కొంచెం మెంతులు, తాలింపుకి కొంచెం ఒక చిటికెడు మెంతులు, చిటికెడు అంతా ఆవాలు, ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదా, చక్కగా ఆయిల్ వేడెక్కిందో చూసుకోవాలి. ఇట్లా ఆయిల్ మరి ఎక్కువ వేడెక్కకూడదు, మరి ఎక్కువ చల్లగా ఉండకూడదు, మినిమం సైజులో ఉండాలి. ఇప్పుడు ఈ మటన్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒకేసారి వేసుకుంటే ఉడకవు. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, ఇట్లాగే వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి ఫ్రెండ్స్, కొంచెం ఇట్లా ఆయిల్ వేసుకొని చేంజ్ అవ్వాలి. ఇవి కొంచెం చేంజ్ అవ్వాలి. చూడండి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి. ఇట్లా ఉడకాలి, ఇట్లా ఉడకాలి, నూనెలో బాగా ఉడకాలి. ఇట్లా ఎర్రగా చూడండి ఇప్పుడు ఉడికిపోయినాయి కదా, వీటిలో తీసేసుకుందాం మనం. వీటిని తీసేసుకొని చూడండి చక్కగా మీకు తెలియాలంటే ఇట్లా పట్టుకొని చూడండి. మరీ గట్టిగా ఆగొద్దు, మరీ మెత్తగా ఉండకూడదు, మినిమం సైజు మనం బాగా ఉడికినిచ్చుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఇవన్నీ చక్కగా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఉడికితే ఎంతో కావు, మటను ఉడికితే ఎంతో కావు, కొన్ని అవుతాయి. చూడటానికి చాలా అనిపిస్తాయి కానీ కొన్ని అవుతాయి. ఇట్లా బౌల్లో తీసేసుకుందాం. చక్కగా అన్నీ ఇట్లా తీసేసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇవన్నీ మిగతాయి కూడా ఇలా వేసేసుకున్నాం. చూడటానికి కింద ప్లేట్ నిండా ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు కొంచెం ఉంది. ఇలా మళ్ళీ ఇవన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాం. చక్కగా వీటిని కూడా అలా ఉడకబెట్టుకున్నాం. శుభ్రంగా ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేయించుకుందాం. నూనెలో ఇలా బాగా వేయించుకోవాలి, బాగా కలర్ చేంజ్ అయ్యేటట్టుగా. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మినిమం సైజు వేయించుకోవాలి బాగా ముక్కల్ని. అప్పుడే ముక్క నోటికి బాగా టేస్టీగా తగిలిద్ది, ఉప్పు కారం కూడా బాగా పట్టిద్ది. ఇలా ఇవి కూడా ఏం చేసుకుందాం శుభ్రంగా. చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయిందిగా, చూడండి చక్కగా కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోతుంది. కలర్ కూడా ఎర్రగా మాకు కలర్ కూడా ఇదైంది. చూడండి చక్కగా ఇట్లా మన మటన్ని ఇట్లా ఉడకబెట్టుకొని ఇలాగా వేయించుకోవాలి బాగా. మరింత నూనె పోసుకొని, ఒక 1/2 కిలో నూనె పోసుకొని వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు ఉడికేసాయి. ఇవి కూడా చూడండి ముక్క కూడా మెత్తగా ఉంది, ఇట్లా ఉడికేసాయి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్. ఈ మటన్ పచ్చడికి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మీలాంటి వాళ్ళు ఆదరిస్తాను ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడానికి ఒక డబ్బులతో కాదుగా ఫ్రెండ్స్, మామూలుగా చేతితో అట్లా లైక్ కొట్టడమే కాదు ఫ్రెండ్స్. ఇట్లా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. మంట తగ్గించుకొని ఇవి తీసేసుకుందాం. చక్కగా దాంతోపాటు ఇవి కూడా ఉడికిపోయాయి. చూడండి ఇందాక ఎన్ని ఉన్నట్టున్నాయి, ఇప్పుడు కొంచెమే ఉన్నాయి. ఉడికితే మటన్ పీసులు చిన్న చిన్న పీసులు ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా చక్కగా ఇట్లా ఉడకబెట్టి తీసేసుకుందాం. మొత్తం ఇలా తీసేసుకుందాం. మొత్తం ఇలా శుభ్రంగా తీసేసుకున్నాం. ఈ మటన్ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తక్కువ ఐటమ్స్తోనే బాగా రెడీ అయిపోయింది మటన్ పచ్చడి.
చూడండి ఇలా మొత్తం తీసేసుకుందాంగా. ఇప్పుడు మనం చక్కగా ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవ్వండి. ఈ పెద్ద స్పూన్తో ఒక స్పూను, చిన్నగా సింగిల్ పడతాయి. ఇవ్వండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా వేసుకొని కలుపుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. చక్కగా కలర్ ఎర్రగా వచ్చేటట్టు, ఇది అల్లం పేస్ట్ని అలా ఎర్రగా వచ్చేటట్టుగా పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. కొంచెం స్మెల్ పోయేటట్టుగా వేయించుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కాస్త ధనియాల పొడి వచ్చి ఒక పెద్ద స్పూను, కొంచెం జీలకర్ర, ఈ మొత్తం బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా వేగనియాలి. ఈ ఆయిల్లోనే, ఇంకా ఆయిల్ ఏం మార్చే పని లేదు ఫ్రెండ్స్, ఈ ఆయిల్లోనే చేసుకోవచ్చు. ఈ ఆయిల్లోనే కలర్ చేంజ్ అయ్యేటట్టుగా చక్కగా ఇది చేసుకోవాలి. అడిగంటకుండా చక్క మసాలా కదా అడిగంటింది, బాగా దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. అల్లం పేస్టు కలర్ చేంజ్ అయ్యేటట్టుగా చక్క మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, కమ్మట స్మెల్. మన ధనియాల పొడి, జీలకర్ర అన్నీ వేసాం కదా, మంచి ఇందాక ఆవాలు వేసి మెంతులు వేసి మంచి స్మెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఇప్పుడే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, ఇంకొంచెం చేంజ్ అవ్వాలి. ఈ ఆయిల్ ఇది మగ్గాక చల్లారాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా చల్లారాక ముక్కలు వేసుకోవాలి. చల్లారాక ముక్కలు అన్నీ పట్టిద్దాం మనం. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టుగా కొంచెం మగ్గించుకుందాం మనం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చాలా మటన్ పచ్చడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా ఎక్సలెంట్. ఇప్పుడు చూడండి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం మంట తగ్గించుకోవాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు మంచి పచ్చివాసన పోవాలి, లేకపోతే పచ్చడి అంతా పాడైపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంత బాగా కలర్ చేంజ్ అయితే అంత బాగుంటుంది పచ్చడి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం మనం. చక్కగా సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మటన్ ముక్కలు వేసుకుందాం మనం. మటన్ ముక్కలు వేసుకుందాం. చూడండి మటన్ ముక్కలు వేయగానే పొంగంతా పోయింది, చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా పచ్చివాసన పోయింది. చూడండి చక్కగా ముక్కలు కూడా మునిగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందు కారం వేసుకుందాం మనం. కారం వచ్చేసి మీరు ఎంత తింటారో అంత మోయినంగా వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ కప్పుతో వేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ కప్పుతో చిన్న కప్పుతో ఒక కప్పు కారం, ఈ చిన్న కప్పుతో కారం. చూడండి కారం వేసాం కదా, ఇప్పుడు బాగా కలుపుకోవాలి.
చూడండి కారం వేయగానే చేంజ్ అయిపోయింది కలరు. 1 కప్పు కారం వేసాక ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా కప్పు తీసుకున్నాం కదా, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1/2 కప్పు సాల్ట్ వేసుకుందాం మనం. ఇదిగోండి 1/2 కప్పు సాల్ట్. మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు వేసాను. మీ ఇష్టం ఎందుకన్నానంటే మీకు సరిపోయేంత. కొంతమంది బీపీ ఉన్నవాళ్ళు తక్కువ తింటారు ఫ్రెండ్స్, అదే బీపీ లేని వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు. లో బీపీ ఉన్నవాళ్ళు కాస్త ఎక్కువ తింటారు. అట్లా దానివల్ల అన్న పచ్చళ్ళలోకి ఎవరు ఇష్టం వాళ్ళకి తగ్గించుకోవచ్చు, ఎక్కువ చేసుకోవచ్చు. మేము మౌనంగానే తింటాం ఫ్రెండ్స్, ఎక్కువ తినం తక్కువ తినం, మినిమంలో తింటాం. అందుకోసం వేసేసా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం గ్యాస్ కట్టేద్దాం. అయిపోయింది పచ్చడి, గ్యాస్ కట్టేద్దాం. గ్యాస్ కట్టేసుకొని బాగా కలుపుకుందాం. ఇది బాగా చల్లారనియాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నెల్లిపాయలు దీని మీద పోసుకున్నాం. చిన్నెల్లిపాయలు వచ్చేసి ఒక పెద్ద సైజు. ఇగో ఫ్రెండ్స్, చిన్నెల్లిపాయలు వచ్చి ఒక పెద్ద సైజు ఒలుచుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాం. ఇగో ఇలా వేసుకోవాలి. అయిపోయింది. మటన్ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. మటన్ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని చల్లారినాక బౌల్లో తీసుకుందాం మనం. ఇది చల్లారాలి. చల్లారినాక ఓ బౌల్లో తీసుకుందాం మనం. ఉప్పు సరిపోయిందో చూస్తా. చల్లారినాక దీంట్లో కావాల్సింది మెయిన్ నిమ్మకాయలు ఫ్రెండ్స్. నిమ్మకాయలు 3 నిమ్మకాయలు పడతాయి ఫ్రెండ్స్. 3 నిమ్మకాయలు రసం పైన చల్లారినాక ఈ మటను చల్లారినాక, ఈ పచ్చడి చల్లారినాక పైన చల్లాలి కంపల్సరీ ఫ్రెండ్స్. మర్చిపోమాకండి. నిమ్మకాయలు మాత్రం నేను చల్లేటప్పుడు మళ్ళీ చూపిస్తా ఆ వీడియో కూడా. దీంట్లోనే నిమ్మకాయలు మాత్రం 3 నిమ్మకాయలు పడతాయి. 3 నిమ్మకాయలు మాత్రం కంపల్సరీ పిండాలి. నేను చల్లారినాక పిండుతా. ఇప్పుడు ఎందుకంటే నిమ్మకాయలు కొంచెం చల్లారాలి. చల్లారినాక మనం బిందుకున్నాం. దీంట్లో బాగా కలిపేసుకున్నాక అయిపోయింది. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇలాంటి దగ్గరికి ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. చక్కగా మన బౌల్లో తీసేసుకున్నాక ఇలా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాం మనం. 3 నిమ్మకాయలు పిండుకోవాలి కంపల్సరీగా. 3 నిమ్మకాయలు ఉండాలి. 1/2 కేజీ పచ్చడి కదా, 3 నిమ్మకాయలు ఇలా పిండుకోవాలి. 3 ఇలా రసం ఉంటే పెద్ద సైజు 3, రసం లేకపోతే 4, 5 పిండుకోవాలి. నిమ్మకాయ ఇంపార్టెంట్. నిమ్మకాయ అనేది ఇంపార్టెంట్. ఇలా నిమ్మకాయ పిండుకోవాలి. చూడండి ఇప్పుడు నిమ్మకాయలు పిండుకున్నాం కదా మనం. చూడండి చక్కగా పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి చక్కగా నిమ్మకాయలు పిండుకున్నాక బాగా కలుపుకోవాలి. నిమ్మకాయలు దీనికి బాగా పట్టాలి పర్ఫెక్ట్గా. చూడండి చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా కుదిరింది. చూడండి మటన్ పచ్చడి రెడీ. మటన్ పచ్చడి రెడీ. మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది మటన్ పచ్చడి. బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ వేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.